దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్యం సందేశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప బట్టి క్రమంగా వారంకు ఒక వర్తమానం 2 పర్యాయాలు ఈ విధంగా మీతో టీవీ ఛానల్ ద్వారా అలాగే యూట్యూబ్లో కూడా ఆ వర్తమానాలు అందించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రతి వర్తమానాన్ని కూడా మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నా. ప్రియులారా, యొక్క దైవ వర్తమానాలు మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రయాసపడి భారముతో ఇక పరిచర్యను ఈ విధంగా జరిగిస్తూ ఉన్నాం. తప్పక ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని మిస్ కాకుండా మీరు వీక్షించండి. యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఇతరులకి, మీ బంధువులకు, స్నేహితులకు, మరి ఇతరులకు కూడా తెలియచేయండి. మరి చక్కగా దేవుని యొక్క మాటలు విని అంత్య దినాల్లో చివరి టైంలో ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ ఇతరులను బలపరచడానికి మరి పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నా. గత కాలంలో కొన్ని వర్తమానాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 3 వర్తమానాలు నేను మీతో మాట్లాడడం జరిగింది. మొదటి వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడను గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని, పరిచయాన్ని, 2వ రాకడ అంటే ఏమిటి, బైబిల్ ఏం చెబుతా ఉందనేటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడం జరిగింది. ఇక 2వ రాకడలో 2వ వర్తమానంలో ఆయన ఎలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. అలాగే తదుపరి 3వ వర్తమానంలో ప్రియులారా, ఈ భూమి యొక్క ఈ లోకం యొక్క పరిస్థితులు 2వ రాకడ ముందు ఈ ప్రపంచ భవిష్యత్ ఎలా ఉంటుందో, 2వ రాకడ ముందు లోకంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనేటువంటి అమూల్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథం నుండి నేను మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రియులారా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి సందేశాన్ని నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నా. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మీ యొక్క హృదయాన్ని ఇక్కడ మరి కేంద్రీకృతం చేస్తూ జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. ఈరోజు దైవ వర్తమానం ఏమిటంటే, 2వ రాకడలో సమస్త మానవ జాతి యొక్క పరిస్థితులు ఏమిటి, మనుషుల యొక్క స్థితిగతులు ఏమిటి, మనుషుల యొక్క పొజిషన్స్ ఏమిటి, 2వ రాకడ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు మనుషుల జీవిత పట్ల, మానవ జాతి పట్ల 2వ రాకడ యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో ఈ వర్తమానం ద్వారా మాట్లాడాలని సిద్ధపడి ఉన్నా. జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. నేరుగా పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి మనం చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుని వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, పౌలు తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశారు. ఆయన మొదటి పత్రికలో రాస్తే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో సంఘము ఎత్తబడతాది. అయితే ప్రియులారా, ఇక్కడ సంఘము ఎత్తబడట విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సమస్త మానవ జాతి యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బాగా మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, సమస్త మానవ జాతి 4 భాగాలుగా డివైడ్ అవుతారు. ABCD కింద 4 భాగాల కింద మానవ జాతి అనేది డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఈ 4 భాగాలు యేసుక్రీస్తు ప్రభు రాకడకి ముందు సమయానికి చనిపోయి మరణమైపోయినటువంటి వారు, భూమి మీద లేనటువంటి వారందరూ కూడా 2 భాగాలుగా ఉంటారు. ఆయన 2వ రాకడ సమయానికి సజీవులు ఉన్నటువంటి వారు 2 భాగాలుగా ఉంటారు. ఈ మొదటి 2వ రాకడ ముందు చనిపోయినటువంటి వాళ్ళలో 2 భాగాలు ఎవరంటే, మొట్టమొదట క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేస్తారని దేవునికి వాక్యం సెలవుస్తుంది. అంటే మరణించినటువంటి వారు, మన పితరులు మొదలుకొని 2వ రాకడ సమయానికి ముందు
మరణమైపోయినటువంటి వారు, చనిపోయినటువంటి వారు అందరూ కాదు, చనిపోయి మరణించిన వారిలో ఎందరైతే మరణం వరకు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించారో, ఆయన బిడలుగా ఎందరైతే బ్రతికి చనిపోయారో వాళ్ళు మొట్టమొదట ఎత్తబడే గుంపులో. ఆ మీదట రెండవ గుంపు ఎవరంటే సజీవులుగా నాటికి బ్రతుకున్నటువంటి వారిలో ప్రియులారా, ఎందరైతే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో, ఎందరైతే బ్రతికి ఆయన కొరకు మరి రక్షించబడి మారు మనసు పొంది సత్యాన్ని గ్రహించి మరి వాక్యానుసారముగా బ్రతికి జీవించినటువంటి వారు ఎందరైతే ఉంటారో వారు ఎత్తబడతారు. ఈ రెండు గుంపులు కలిసి ఆ మధ్యాకాశానికి మరి పరదేశానికి ఎత్తబడతారు. ఆయన రెండవ రాకడలో ఆయన కడబోర ఊదినప్పుడు రెప్పపాటు కాలములో మరి ఉన్న పల్లంగానే వారు మహిమ శరీరాలు ధరించుకొని మరి ఆకాశానికి ఎత్తబడతారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. చనిపోయినటువంటి వారు సమాధుల్లో నుంచి లేవటం అనేది అసలు అది ఎంతవరకు వాస్తవమో ఆ విషయాన్ని మనం ఎలా దానిని మరి ఏకీభవించగలమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు అసలు మరణించి చనిపోయిన వాళ్ళు ఎలా లేపబడతారు? సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత కొద్ది కాలానికి మట్టిగా మన్నైపోతాడు. ఎముకలు కూడా మరి ఎముకలు మాత్రమే మిగిలేటువంటి పరిస్థితి కనబడుతుంది. మట్టిగా కలిసిపోయినప్పుడు మరి ప్రసంగి అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతాడు కదా, మన్ను అయినది వెనుకటి వలనే తిరిగి మన్నుకు చేరుతుంది అన్నాడు. కాబట్టి మరి ఈ మృతులు ఎలా బ్రతుకుతారు? మన్ను అయిపోతారు. కొంతకాలానికి సమాధులు వరదల్లో కొట్టుకుపోతాయి. కొన్ని సమాధులు మరి రకరకాల మరి పరిస్థితుల్లో మరి ప్లేసెస్ మారిపోయినప్పుడు కూడా మరి అక్కడ మృతదేహాలు అనేవి ఉండవు కదా. మరి ఇది ఎలా సాధ్యము? ఇంకా మనం చూస్తున్నప్పుడు మరి సమాధులు తెరవబడతాయి అంటే ఇక్కడ భౌతికపరమైనటువంటి సమాధులు కాదు, మృతుల లోకంలో ఉన్నటువంటి వారు, అంటే ఇప్పటి వరకు వారందరూ కూడా మృతుల లోకంలో ఉంటారు. ఆ లోకము తెరవబడది. భౌతికపరమైనటువంటి సమాధులు అయితే కాదు, కానీ ఇక్కడ మృతుల లోకమును గూర్చి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అంటే ప్రియులారా గమనించండి, సమాధులు తెరవబడుట అంటే మృతుల లోకము తెరవబడుట అని అర్థం. అంటే క్రీస్తు నందున్నటువంటి మృతులైనటువంటి వారందరూ కూడా పరదేశంలో వారందరూ భద్రంగా ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. దేవుని బోరం మ్రోగినప్పుడు వారందరూ కూడా అక్షయ శరీరాలు ధరించుకొని మరి వాళ్ళు బయటకు వస్తారు. చాలామంది తెలియక సమాధుల్లోంచి బయటకు వస్తారంటే నిజంగా మరి అసలు శిశులైన సమాధుల్లోంచి బయటకు వస్తారేమో అని చెప్పి బ్రతికున్నంత కాలం సరిగా చూడకపోయినా కానీ చనిపోయినటువంటి తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి మరి సమాధులు ఎంతో అందంగా కట్టించి అలంకరణ అనేవి ఈ లోకంలో చేస్తూ ఉన్నారు. కానీ సాధారణంగా మృతులైనటువంటి వారు కూడా వాస్తవానికి మరి ఆ సమాధుల్లో నుంచే తిరిగి బ్రతికి రావాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ వాళ్ళు మృతుల లోకంలో ఉన్నారు కాబట్టి అక్కడ నుండి వారు మృతుల లోకం నుండి లేపబడి మరి మధ్యాకాశానికి వచ్చి వారు మహిమ శరీరాలు ధరించుకుని వారు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక సంఘము ఎలా ఎత్తబడుద్ది అంటే ప్రియులారా, సంఘము ఎత్తబడటం అంటే ఇదే. అంటే క్రీస్తునందున మృతులైన వారు ఆ మీదట సజీవులుగా ఉన్నవారు కూడా. ఇక్కడ చెబుతున్నాడు కదా పౌలు 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము అన్నాడు. మనం లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నప్పుడు, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోను జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళే దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికేయబడుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకొనిచుండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము నా జరుగును అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ఆయన రెండవ రాకడలో మనుష్య జాతి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్తున్నాడంటే ప్రియులారా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉందిరు, వారిలో ఒక కొనుపోబడుతురు, ఒకరు విడిచిపోతారు. ఆయన రెండవ రాకడ
అకస్మాత్తుగా వస్తాయి. ఆ సమయానికి ఇద్దరు మంచం మీద పండుకున్నప్పుడు ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి అయితే, అవిశ్వాసి అయిన వారు విడిచిపెట్టబడితే ఆ విశ్వాసి అయినటువంటి వ్యక్తి ఆ మంచం మీద నుండి వితిన్ సెకండ్స్లో వాళ్ళు కొనుక్కోబడతారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంటే రెప్పపాటు కాలంలో కడబోరం రోగగానే మరి సంఘము ఎత్తబడినప్పుడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వారందరూ కూడా, వారు ఏ పనులు ఉన్నా సరే వారందరూ కూడా ఎత్తబడతారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తు నందుండి సజీవులైనటువంటి వారు మాత్రమే ఆ విధంగా ఎత్తబడతారు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెబుతున్నాను. ఇద్దరు స్త్రీలు తిరగల విసర్జించుందరు, ఒకటి కొనుక్కోబడిన, ఒకటి విడిచిపెట్టబడును. ఇక్కడ రెండు పనులు, మరి ఎగ్జాంపుల్గా రెండు పనులు చెప్పారు. ఇద్దరు స్త్రీలు తిరగల విసురుతూ ఉన్నారు. ఒక విశ్వాసి అయితే అవిశ్వాసి ఎత్తబడి అవిశ్వాసి అక్కడ అలా ఉండిపోద్ది. అంటే అవిశ్వాసి కళ్ళెదిరిగే విశ్వాసి అదృశ్యమైపోద్ది అనమాట. అలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఇటీవల అమెరికాలో మరి హెలికాప్టర్ నడిపేటువంటి, మరి విమానాలు నడిపేటువంటి మరి పైలట్స్ని ఇద్దరిద్దరినే ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి ఉండేలాగా వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ దేవుని యొక్క రెండవ రాకడ వస్తే, ఒకవేళ పైలట్ విశ్వాసి అయినప్పుడు ఆ పైలట్ అక్కడ అదృశ్యమైపోతే ఈ యొక్క విమానం అనేది ఏమవుతుందంటే యాక్సిడెంట్కి గురై అనేక మంది చనిపోతారు. కాబట్టి ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి ఇద్దరిద్దరు పైలట్స్ని వారు ఏర్పాటు చేసి, వారిలో ఒక విశ్వాసి ఒక బిలీవర్, ఒక క్రిస్టియన్, మరి ఒకరిని మరి అదర్వైజ్ మరి ఒక వ్యక్తిని అక్కడ డ్రైవర్గా లేదా ఒక పైలట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే రెండవ రాకడలో మరి విశ్వాసి అయినటువంటి ఒక పైలట్ ఎత్తబడితే విమానం అనేది మరి సేఫ్గా ల్యాండ్ చేయడానికి, సేఫ్గా ముందుకి కొనసాగించడానికి ఆ హెలికాప్టర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా మరి ప్రమాదానికి గురి కాకూడదని అలాంటి ఏర్పాట్లు ఇటీవల అమెరికాలో మరి చేయటం జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు అనమాట, ఇదంతా కూడా ఆయన రెండో రాకడ జరుగుతుంది. ఆ సమయంలో ఎవరు ఏ పనులు ఉన్నా, ఒకవేళ నడుస్తూ ఉంటే నడుచుండగానే అదృశ్యమైపోతుంది. కూర్చున్న వ్యక్తి కూర్చుండగానే, బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, తింటూ ఉంటే తింటుండగానే, ఇలా రెప్పపాటు కాలంలో ఎవరు ఏ పనుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే రెప్పపాటు కాలంలో విశ్వాసులైనటువంటి వారు, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా మరి మధ్యాకాశానికి మహిమ శరీరాలు ధరించుకుని మరి మరణాన్ని యొక్క రుచి చూడకుండానే వారు ఆరోహణమై వెళ్ళిపోతారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మరణాన్ని రుచి చూడలేదు. మరణమును రుచి చూడక కొనుక్కోబడినటువంటి వారు మనం చూస్తూ ఉన్నప్పుడు హానోకు, ఏలియాలను మనం చూస్తాం. మరలా అట్టి ఆధిక్యతను ఆయన రెండవ రాకడలో ఆయన బిడ్డలకు ఆ ఆధిక్యతను ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసం అనేది ఉంచాలి మనము. అయితే రెండవ రాకడ సమయము, సంఘం అనేది మరి ఎత్తబడినప్పుడు వారు ఆ విధంగా ఎత్తబడతారని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. మృతుల లోకములో ఉన్నటువంటి వారు, చనిపోయినటువంటి వారు మొట్టమొదట ఎత్తబడేటువంటి గుంపు గురించి చెబుతున్నాడు యోహాను. ఏంటంటే ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. మృతుల లోకములో నుండి మృతులు అక్షయ శరీరాలు ధరించుకుని లేపబడతారనేటువంటి విషయానికి ఎవరు ఆశ్చర్యపడాల్సిన పని లేదంటూ ఏమంటున్నాడంటే, ప్రియులారా ఇక్కడ చూడండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని, ఆయన రెండవ రాకడలో కడబోర మరి ఊదినప్పుడు ఆ శబ్దము విని ప్రపంచంలో ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి మేలు చేసిన వారు ఎత్తబడి జీవ పునరుత్థానానికి వెళ్తారు, కీడు చేసిన వారు కూడా ఎత్తబడి వారందరూ కూడా మరి తీర్పు పునరుత్థానానికి మరి వెళ్ళాల్సినటువంటి పని ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మొట్టమొదట రెండవ రాకడలో మరి అక్షయమైనటువంటి శరీరాలు ధరించుకుని వారు ఎత్తబడతారని దేవుని యొక్క వాక్యము ఎంతో తేటగా మనకి తెలియజేస్తూ ఉంది. కొరింథీ పత్రికలు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తున్నట్లయితే 20వ వచనంలో ఆయన అలా చెప్తున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రప్రథమంగా
క్రీస్తు మృతులలో నుండి లేపబడినారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మరణాన్ని జయించి చనిపోయే సమాధుల్లో నుంచి సజీవులుగా లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు ఆ విషయాన్ని చెబుతూ మనుషుని ద్వారా మరణము వచ్చిన మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను అన్నాడు. మనుషుని ద్వారా పాపం అనేది వచ్చింది, పాపం వలన మరణం అనేది వచ్చింది. అలాగనే మనుషుని ద్వారానే మరల ఏమొచ్చిందంట? పునరుత్థానం, మృతుల పునరుత్థానము కలిగెను. అంటే మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం అంటే మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము ద్వారా వస్తే, మరి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పునరుత్థానం అనేది కలిగిందని దేనికి వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఆదామందు అందరూ ఎలాగ మృతి పొందరు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామును బట్టి, ఆదాము యొక్క పాపమును బట్టి మరణం వచ్చి ఆదామును బట్టి అందరూ ఎలా అయితే మరణించారో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన పునరుత్థానము ద్వారా రెండవ రాకడలో కడబోరం రోగినప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సమస్త మానవ జాతిలో మరి మరణించినటువంటి వారందరూ కూడా లేపబడతారు. అక్షయ శరీరాలు ధరించుకుని వారు ఎత్తబడతారని దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 42వ వచనంలో చెబుతున్నాడు చూడండి, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చనిపోయినప్పుడు సమాధి చేయబడినప్పుడు క్షయమైనటువంటి శరీరమే, అయితే క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా అది లేపబడద్దని దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది. 52వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము తీర్పు పొందము. రెప్పపాటు కాలములో ఒక మర్మం చెబుతున్నాడు ఇక్కడ. మనమందరము నిద్రించం కానీ మరి రెప్పపాటు కాలంలో ఎప్పుడైతే బోర్ అనేది మ్రోగుతుందో అప్పుడు మనందరం కూడా ఎత్తబడతామని ఇక్కడ పౌలు చెబుతున్నాం. మనమందరము మార్పు పొందుదము. బోరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమందరము మార్పు పొందుదము అంటున్నాడు పౌలు. 2 కొరింథీ 5:10 ఏమంటున్నాడంటే, 2వ కొరింథీ పత్రికలో కూడా పౌలు ఒక విషయాన్ని చెబుతా ఉన్నాడు. రెండవ రాకడలో మనుషుల యొక్క పరిస్థితులను గురించి చెబుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. రెండవ రాకడలో సంఘము ఎత్తబడేటటువంటి సమయంలో ప్రియులారా సమస్త మానవ జాతి యొక్క క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి మనమందరం కూడా ప్రత్యక్షం కావాల్సినటువంటి అవసరత ఉందని దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలనని పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు 20వ అధ్యాయం 7వ వచనంలోను 11వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు 11వ వచనం నుండి 15 వచనాలు, మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకడిని చూచితిని, భూమి ఆకాశంలోని సముఖము నుండి పారిపోయిన వాటికి నిలువ చోటు కనబడకపోయిన, మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు పిల్లరా గ్రంథములు అనేవి విప్పబడతాయి. అక్కడ 2 గ్రంథాలు ఉన్నాయి, ఒకటి జీవ గ్రంథము, రెండవది వేరొక గ్రంథము. అయితే సమస్త మానవ జాతి ప్రతి ఒక్కరి పేరు ఆ గ్రంథాల్లో అయితే లిఖించబడుతుంది ప్రియులారా. అయితే జీవ గ్రంథములో లేదా వేరొక గ్రంథములో ఏదో ఒక గ్రంథములో ఖచ్చితంగా నీ పేరు అనేది ఉండటం అనేది ఖచ్చితం. అయితే నీ పేరు ఏ గ్రంథంలో రాయబడి ఉన్నదన్నది చాలా ప్రాముఖ్యం. గ్రంథాల్లో పేరు ఉన్నదా లేదా అన్నది కాదు, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పేరు కూడా గ్రంథాల్లో అయితే ఉంది. ఈ వాక్యం ఇచ్చున్నటువంటి నీవు పేరేంటి, చెబుతున్నటువంటి నా పేరేంటి, ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ 2 గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథంలో అయితే ఉంది.
అయితే ఇప్పుడు మన పాయింట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఏ గ్రంథములో మన పేరు రాయబడింది. ఒకవేళ జీవ గ్రంథములో మన పేరు రాయబడితే మనం ధన్యులమే. ఆయన రెండవ రాకడలో పరదేశానికి వెళతాం. తీర్పు జరిగిన తర్వాత 7 ఏళ్ళు పెందివింది అయిన తర్వాత నేరుగా చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనతో పాటు ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ వేరొక గ్రంథములు ఉంటే మాత్రం తీర్పు జరిగిన తర్వాత నిత్య నరకాగ్ని పాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి చెబుతా ఉన్నాడు, యోహాను చెబుతున్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథములు యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పచెప్పెను, మరణము పాతాళ లోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పచెప్పెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. సముద్రములో పడిపోయి మరణించినటువంటి వారందరిని కూడా సముద్రము అప్పగిస్తుందంట అని చెబుతున్నాడు. అందరూ కూడా తీర్పు పొందుతారు. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడిన. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథముందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే వాడిక నరకాగ్నిలోనే, నిత్య నరకాగ్నిలోనే, అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ త్వరలో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చి కడబోర ఊదినప్పుడు క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు, క్రీస్తు కొరకు నమ్మంగా నాటికి జీవించినటువంటి సజీవులు కూడా మరి ఒకరి తర్వాత ఒకరు ఎత్తబడి మధ్యాకాశంలో మరి ఆయనతో పాటు మరి 7 ఏండ్లు పెళ్లి విందులో సంతోషంగా అక్కడ జరుగుతారు. విడవబడినటువంటి వారు, ఇక విడవబడిన వారు ఎవరంటే అన్యులు, సత్యం నెరగినటువంటి వారు, నాస్తికులు, మరి యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు అని నమ్మేటటువంటి ఇశ్రాయేలీయులు, వీరందరూ కూడా ఇక విడవబడిన తర్వాత వీరందరూ కూడా 7 ఏండ్లు మరి సాతాను యొక్క మరి కబంధ హస్తాలకు అప్పచెప్తాడు. సాతాను 7 ఏండ్లు వారిని మహాశ్రమలు పాలు చేసి మరి వారిపై పరిపాలన చేస్తాడు. అయితే మధ్యాకాశంలో పరదేశంలో 7 ఏండ్లు కూడా ఏమవుతుందంటే ప్రియులారా గమనించండి, అక్కడ పెళ్లి విందు అనేది జరుగుతుంది. సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారు అక్కడ విశ్రాంతి అనేది తీసుకుంటారు మధ్యాకాశంలో. ఈ 7 ఏండ్లు గడిచిపోయిన తర్వాత మరల ఆయన సంఘాన్ని వెంటబెట్టుకుని 7 ఏండ్లు తర్వాత ఆయన సంఘాన్ని వెంటబెట్టుకుని మరలా ఈ భూమి మీదకు వచ్చి విడవబడినటువంటి భూమి మీద ఉన్న సమస్త మానవ జాతిపై, సాతానుపై కూడా ఆయన 1000 ఏండ్లు పరిపాలన అనేది చేస్తాడు. అయితే ఇక్కడ 7 ఏండ్లు శ్రమల కాలంలో సంఘం అనేది ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాల్లో చాలా అనేక రకాల అపోహలు, సందేహాలు ఉన్నాయి. కొంతమంది 7 ఏండ్లు శ్రమ కాలాలతో పాటు సంఘం కూడా శ్రమలు అనుభవిస్తుందని చెప్పేవారు ఉన్నారు. కొంతమంది 7 ఏండ్లు ఉండరు కానీ 3.5 సంవత్సరాల తర్వాత మరి శ్రమల పాలు, ఈ 3.5 సంవత్సరాల శ్రమల్లో ఉండి 3.5 సంవత్సరాల తర్వాత శ్రమల్లో సంఘం ఉండదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. 7 ఏండ్లు కూడా శ్రమల్లో సంఘం ఉండదని చెప్పేవారు ఉన్నారు. అయితే ప్రియులారా, వాక్యంను బట్టి మనం చెప్పుకోవాల్సి వస్తే సంఘము శ్రమల్లో ఉండాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. కాబట్టి సంఘాన్ని ఆయన శ్రమల పాలు చేయడు. సంఘం అంటే ఆయన వధువు సంఘము, సంఘానికి ఆయన శిరస్సు, పురుషుడు యజమాని. సంఘము ఆయన వధువు కాబట్టి సంఘాన్ని శ్రమల్లో విడిచిపెట్టడు. ఎందుకంటే శ్రమల్లో ప్రియులారా అపవాది అయినటువంటి వాడు, మరి మూడో వ్యక్తి లేదంటే ప్రియులారా దేవుడు తన భార్యగా ఎంచుకున్నటువంటి సంఘాన్ని పరపురుషుడైనటువంటి అపవాదికి సంఘాన్ని అప్పజెప్పడు. అంత మాత్రమే కాదు, మనము కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి కృప ద్వారా రక్షించబడినటువంటి సంఘము శ్రమలు అనుభవించాల్సినటువంటి పని లేదు. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని రక్షించడానికి పిలిచారు కాబట్టి, కానీ ఉగ్రత పాలవడానికి పిలవలేదు కాబట్టి సంఘము శ్రమల్లో ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు. శోధన కాలంలో అనగా శ్రమల కాలంలో నేను తప్పిస్తానని ఆయన ముందే వాగ్దానం చేశాడు కాబట్టి శ్రమల్లో సంఘం ఉండాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాక్య ఆధారాలను బట్టి సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడద్దని మనం చెప్పవచ్చు. కాబట్టి ముగిస్తూ ఉన్నా ప్రియులారా, విన్న మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని ఆయన రెండవ రాకడలో ఏ గుంపుకి చెందినటువంటి వ్యక్తిగో నీ పేరు జీవ గ్రంథం ఉందా లేదో ఒకసారి ఆలోచన చేయి. ఆయన త్వరగా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. మరి క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు మొదట లేకపోతే ఆ మీదట సజీవులమైనటువంటి మనము
మరి లేపబడతాం. మరి నోవాహు దినంలో జరిగినట్టు, లోతు దినాల్లో జరిగినట్టు, మరి అంత్య దినాల్లో ఆయన రెండవ రాకడ ముందు అలాంటి పరిస్థితులు ఉంటాయని యేసు ప్రభు వారు ముందే చెప్పారు. కాబట్టి సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మరి 10 మంది కన్యకల్లో బుద్ధి లేని కన్యకల వలె ఉంటే మాత్రం ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని నేను మీకు తెలియజేస్తే నా మాటలు ముగిస్తూ ఉన్నా. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునికి స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం విన్నాం దేవా. నాయన మీ రెండవ రాకడలో మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, సజీవులైనటువంటి వారు ఎత్తబడతారని వాక్యం సెలవిస్తోంది. ప్రభువా, ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యము నాకును వాక్యమునని ప్రియబిడలకి దయచేయండి. విన్న మాటలు మంచి మనసు అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ పరిచర్య ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా వాక్యం చేయండి. ప్రియబిడలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. కుటుంబాల్లో క్షేమము, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం నుంచి ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి దేవా. అలాగే నన్ను తండ్రి, పరిశుద్ధుడా దేవా నాయన, మీ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులు ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదన్నా, అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నావు కనుక ప్రభువా, నీ నామ మహిమాత్మ కార్యములు చేసి మీరు మహిమ పొందమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.